శ్రావణమాసంలో ఈ పనులు చేస్తే సంతాన వృద్ధి. శ్రావణమాసం శ్రావణ నక్షత్రంతో కూడిన పౌర్ణమితో ముడిపడి ఉంది. చంద్రుడు శ్రవణ నక్షత్ర మండలానికి చేరువగా ఉండడం వల్ల ఈ మాసం ప్రత్యేకతను పొందింది. ప్రత్యేకంగా శ్రావణ సోమవారాలు, మంగళవారాలు, శనివారాలు చాలా ముఖ్యమైనవి. శివారాధన, మంగళ గౌరీ వ్రతం, వెంకటేశ్వరస్వామి ఆరాధన ఈ రోజుల్లో జరుపుకోవడం ఆనవాయితీ. హిందూ ధర్మంలో శ్రావణమాసం 5వ నెల. 5 అనే సంఖ్య లగ్నకుండలిలో సంతానానికి ప్రతీకరందుకే ఈ మాసం సంతాన అభివృద్ధికి అనుకూలమైనదిగా భావిస్తారు. సంతానం లేనివారు సంతానాన్ని పొందడానికి, ఉన్నవారు వారి సంతోషాన్ని పెంచుకోవడానికి ఈ మాసం అవకాశం కల్పిస్తుంది. నాగపంచమి, నాగ చతుర్థి వంటి ఉత్సవాలు కూడా సంతాన అభివృద్ధికి సంబంధించినవి. ఈ రోజుల్లో పూజలు చేస్తే సంతాన భాగ్యం కలుగుతుంది. కృత్రిమ సంతానం పెరుగుతున్న